ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రార్థన అంశమును గూర్చి ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. విసుగక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలెను అని ప్రభు వారికి బోధించుటకు ఒక ఉపమానముతో వారికి బోధించి ఉన్నాడు. విసుగక, విసుగుదల మనకు ఎప్పుడు వస్తుంది? జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. విసుగాక అనగా విసుగుదల ఎప్పుడు వస్తుందనగా, మనము అడిగిన వెంటనే దొరకనప్పుడు, ప్రార్థించిన వెంటనే సమాధానము పొందనందుకు ఎన్నో సంవత్సరాల తరబడి విజ్ఞాపన చేసినా కూడా సమాధానము రాలేదే అనే నిస్పృహతో సన్నగిల్లిపోయిన విశ్వాసము సన్నగిల్లిపోయి అవిశ్వాసములోకి దిగజారిపోయిన స్థితిలో విసుగుదల విశ్వాసికి వస్తుంది. ప్రభువు విసుగవద్దు అని అంటున్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండాలి. నిత్యము అనగా రౌండ్ ద క్లాక్. ఎలాగా సాధ్యమవుతుంది? మనము నిద్రపోతాం కదా, అప్పుడు ఎలాగా? మనము ఉద్యోగానికి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, చదువుకుంటాం, అప్పుడు ఎలాగా మనం ప్రార్థన చేయగలము అనే ఈ ప్రశ్నకు నిత్యము అనగా మన ఆత్మ ప్రభునామమునందు విశ్వాసం ఉంచినట్టయితే, మన ఆత్మ తిరిగి జన్మించిన స్థితిలో ఉంటే ప్రభువుతో అనుసంధానమైపోయి నిత్యము ప్రార్థించుచూ ఉంటుంది. మన ఆత్మ దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఉంటుంది. దేవుని యందు ఆధారం